వ్యాక్సిన్ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది కోవిడ్. కానీ ఈ వీడియోని ఒక నెగిటివ్ నోట్తో కాకుండా ఒక మంచి పాజిటివ్ నోట్తో మొదలు పెడదాం. 1990 వరకు ఇండియాలో ప్రతి సంవత్సరం 2 నుంచి 4 లక్షల పోలియో కేసెస్ ఉండేవి. 2కి 4కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇండియాలో పుట్టిన లెక్కలు, చావు లెక్కలు కూడా అంత యాక్యురేట్ గా ఉండవు. దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. 90వ దశకంలో ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కేసెస్ మన దేశంలోనే నమోదయ్యాయి. మీరు 90s కిడ్ అయితే ఇప్పటికీ పోలియోతో ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్ని మీ చుట్టుపక్కల చూసే ఉంటారు. కానీ గత 10 సంవత్సరాలుగా నమోదైన పోలియో కేసెస్ సంఖ్య 0. చరిత్రాత్మకంగా ఇండియా అమలు చేసిన ప్రోగ్రామ్స్ లో అత్యంత విజయవంతమైన ప్రోగ్రామ్ పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్. దీనికి 1978లో ఏర్పాటు అయిన ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ EPI 1985లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగిస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ UIP చాలా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి, డిస్క్రిప్షన్ లో పెడుతున్నాం. ఈ విజయం పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి గవర్నమెంట్ది మరియు అధికారులది, ముఖ్యంగా గ్రాస్ రూట్స్ లో వర్క్ చేసిన హెల్త్ వర్కర్స్ ది కీలక పాత్ర. ఇంకొక కథ. 2020 ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయిన సంవత్సరం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఎక్కువ పిల్లలు పుట్టిన సంవత్సరం కూడా ఇదే. మన హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. దాదాపు 5 లక్షల మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వాస్తవ సంఖ్యలు రెట్టింపు ఉండొచ్చు. కోవిడ్ ని మనం పోలియో అంత సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయినా మరీ అంత ఘోరంగా కూడా విఫలం కాలేదు. ప్రపంచంలో మేమే తోపులం అని చెప్పుకునే అమెరికాలో కూడా యాంటీ వ్యాక్సినేషన్ ప్రొటెస్ట్ జరిగాయి. 1,00,000 మందికి పైగా చనిపోవడం బాధాకరం. హౌ పిటీ ఇట్ ఈస్. ఈ 2 వ్యాక్సిన్స్ గురించి మనకి చాలా తెలిసిందే, కానీ ఇప్పటికీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోని వ్యాధులు చాలా ఉన్నాయి. అవి రావడానికి కారణం UIP యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో వాటిని ఇంక్లూడ్ చేయకపోవడం. ఇప్పటికే కేవలం 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ మాత్రమే UIPలో ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ పాపిలోమా వైరస్, సింప్లీ HPV. ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యాక్సిన్ ని 9 నుండి 14 సంవత్సరాల ఆడపిల్లకి ఇవ్వడం వల్ల సెర్వికల్ క్యాన్సర్ అండ్ అదర్ HPV రిలేటెడ్ డిసీజెస్, అంటే ఇది కొంచెం గైనికల్ కి సంబంధించింది, ఈ డిసీజెస్ రాకుండా మనం కాపాడవచ్చు ఈ వ్యాక్సిన్ వల్ల. కానీ మన ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. ప్రపంచంలో నమోదయ్యే ప్రతి 5 కేసుల్లో ఒక కేసు ఇండియాలోనే నమోదవుతుంది. విచిత్రం ఏంటంటే 100కి పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంది. అందులో మనకన్నా పేద దేశాలైన భూటాన్, రవాండా, ఉగాండా, కెన్యా దేశాలు కూడా ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసేది ఇండియానే. HPV వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మన సీరం ఇన్స్టిట్యూట్ 5వ స్థానంలో ఉంది. 2024లో కూడా ఫండ్స్ లేవు అని మన దేశం UIPలో ఈ వ్యాక్సిన్ ఇంక్లూడ్ చేయలేదు. అకౌంట్ లో డబ్బులు వేయడం కన్నా ప్రజల హెల్త్ కాపాడడం ప్రభుత్వం చేసే పెద్ద వెల్ఫేర్ వర్క్. ఇలా మాట్లాడుకుంటూ పోతే మెనింగోకోకల్ డిసీజ్, ప్రపంచంలోనే అత్యధిక టైఫాయిడ్ కేసెస్ నమోదయ్యే దేశం మనది. ఏటా 12 లక్షల కేసెస్ నమోదవుతాయి. 2 లక్షల డెంగ్యూ కేసెస్ నమోదవుతాయి. వీటిలో చాలా కేసెస్ ని ప్రివెంటబుల్ డిసీజ్ వ్యాక్సినేషన్ వల్ల అరికట్టవచ్చు. కావాల్సింది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పబ్లిక్ అవేర్నెస్, ఎక్సెట్రా. త్వరలోనే గవర్నమెంట్ వీటిని ఇంక్లూడ్ చేస్తుందని ఆశిద్దాం. తెలుగు అన్ఫిల్టర్డ్ ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేస్తున్న ఇలాంటి అంశాలపైన ప్రతిపాదిస్తుంది. మీకు ఈ వీడియో విలువైంది అనిపిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరువవుతుంది. అలానే ఈ వ్యాక్సినేషన్స్ గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ త్వరలోనే ఇంకొక వీడియోలో కలుద్దాం. See you there. Bye.